వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ, మొన్న తంబళ్ళపల్లెలో ఆయన సురేంద్ర నాయుడు, మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. ఇది రేపల్ల. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్స్, పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ. అసలు ఏ లెవెల్లో పెట్టినారో, మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతా ఉన్నారు. ఇది అమలాపురం, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము. మళ్ళా ఎక్కడ వాళ్ళందరినీ బయట మూతలు, వాళ్ళందరినీ తీసేసినారనుకో, మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి.